సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే పనులైతే శరవేగంగా అయితే జరుగుతున్నాయి అక్కడ. అయితే ఆ నేపథ్యంలోనే అక్కడ చాలామంది రైతుల భూసేకరణ అయితే తీసుకుంటున్నారు కదా భూముల్ని. రెండో విడత భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ప్రభుత్వం అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే అక్కడ నుంచి ప్రజల దగ్గర నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, వాళ్ళు పోరాటాలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా భూసేకరణ తాత్కాలికంగా ఆపేస్తారా? మరి ఏంటి ప్రజల పోరాటం, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే మొదట తొలి విడతగా వారు తొలి విడత అని చెప్పలేదు. రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు అవసరం అవుతుంది అన్నారు. ఆ మేరకు నోటిఫై చేశారు. ఆ నోటిఫై చేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులు తీవ్రమైన ఆందోళన చేశారు, ఈ భూములు ఇవ్వడానికి వీల్లేదు అని. అంతిమంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టాదారు పాస్ పుస్తకాలు దాఖలుపరిచి భూములు సరెండర్ చేశారు. కాబట్టి ప్రజలందరూ ఇది ప్రజల రాజధాని అని చెప్పి అమరావతి జేఏసీ అనే పేరుతో ఒక సంస్థ కూడా నడుస్తూ ఉంటుంది. ఇది అంటే ఎందుకు అంత వేగంగా జరిగింది? అప్పుడు కౌలు రైతులు శిబిరాలు పెట్టారు అక్కడ. ఆ శిబిరాలకు వెళ్ళి మీ భూములకి నాది రక్షణ అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా హామీలు ఇచ్చి వచ్చాడు. కానీ భూములు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే కౌలు రైతులు ఇచ్చేటువంటి డబ్బుల కంటే కూడా ప్రభుత్వంతో డెవలప్మెంటల్ అగ్రిమెంట్లోకి వెడితే వచ్చేటువంటి లాభాలు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో ఎలాగూ రైతులు వ్యవసాయం చేయటం మానేసి పూర్తిగా కౌలు రైతులు దాదాపు 99.99 వరకు కౌలు రైతుల సాగులోనే ఉంది. ఎక్కడా కూడా ల్యాండ్ లార్డ్స్ వ్యవసాయం చేయటం అనేది లేదు. ఆంధ్రాలోనూ లేదు, తెలంగాణలో కూడా లేదు. ఒకప్పుడు ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ పట్టణాలకి, నగరాలకి, అమెరికాలకి విస్తరించిన తర్వాత భూములన్నీ కౌలు రైతుల చేతుల్లోకి వచ్చాయో, కౌలు రైతుల చేతుల్లో ఉండటం కన్నా కూడా ప్రభుత్వంతో అగ్రిమెంటల్ డీల్లోకి వెళ్ళటం మంచిది అనే అభిప్రాయంతో వీళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన మాట వాస్తవమే. అలా వాళ్ళు ఒక 7-8 గ్రామాలు, అంతకు మించిన గ్రామాలు, దాదాపు కంచిచర్ల వరకు విస్తరించింది. అది దాటి జగ్గైపేట వరకు నడిచింది. అలా మొత్తం 33,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో సేకరించారు. సేకరించిన తర్వాత అమరావతి నిర్మాణం అనే పేరుతో తుళ్ళూరు దగ్గరలో ఒక తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలు జరుపుకున్నాయి. వాటిలోనే పరిపాలన నడుస్తోంది. నిజానికి శాశ్వత రాజధాని నిర్మించుకోవడానికి 10 ఏళ్ళు గడువున్నప్పటికీ 10 ఏళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా నడుపుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ కాదని ఆ తాత్కాలిక నిర్మాణాల పేరుతో అక్కడ కొంత నిర్మాణాలు జరిపి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. 2014 ఎన్నికలలో ఆయన గెలవటం వలన జరిగినటువంటి దారుణం అది. ఆ ఎన్నికల్లో అమరావతి ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవాలి, జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అని రెఫరెండంగా వెళ్ళాడు ఆయన ప్రచారానికి. ప్రజలు చంద్రబాబుని స్వచ్ఛందంగా ఓడించారు. ఓడించడం అంటే చంద్రబాబుని ఓడించడం కాదు, అమరావతిని కూడా ఓడించినట్టుగానే భావించాలి ఆ ఎన్నికని. అది జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. చంద్రబాబే స్వయంగా అన్ని సభల్లోనూ జగన్ గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలంటే టీడీపీకి ఓటేయండి అని రెఫరెండం స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు తప్ప ఈయనివ్వల. ఇది గమనించాలి. ఇప్పుడు ఆయన అంటే అప్పుడు ఆ 33,000 ఎకరాలు అవసరమా రాజధానికి అని ప్రపంచం అంతా మాట్లాడేది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి రాజధాని నిర్మించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. సైబరాబాద్ నేనే నిర్మించాను అని చెప్పబోయి హైదరాబాద్ నేనే నిర్మించాను అని భంగపాటుకు గురై ఆయన విపరీతంగా ట్రోల్ అయినటువంటి సందర్భం ఉంది. నేనే అనేటువంటి నిక్నేమ్తో ఆయన్ని ప్రపంచం పిలుచుకుంటోంది ముద్దుగా. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మించడం ఏమిటి, అసలు ఇంత భూమి అవసరమా, ఏం చేస్తారు అక్కడ అని చెప్పి జనాలందరూ మాట్లాడుకున్నారు. మీరు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి భూసేకరణ చేయండి, సచివాలయానికి ఎంత ల్యాండ్ కావాలి, శాసనసభకి ఎంత ల్యాండ్ కావాలి, అలాగే హైకోర్టుకి ఎంత రాజధాని కావాలి, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకి ఎంత భూమి కావాలి అన్నంత వరకే నోటిఫై చేసి ఆ భూములు మాత్రమే సేకరించి
ఆ భూముల్లో నిర్మాణాలు జరపండి. ఆ తర్వాత మిగిలిన భూముల్లో ఈ ప్రాంతానికి జనం తాకిడి మొదలవుతుంది. ఈ వ్యవస్థల దగ్గర పని చేయించుకోవటానికి వచ్చే వాళ్ళ కోసం అకామిడేషన్లు, హోటళ్ళు, లాడ్జులు అన్నీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ భూముల్లో వాళ్ళు నిర్మించుకుంటారు. ఈ వచ్చిన వాళ్ళే ఆ దగ్గరలో భూములు కొనుక్కుని ఇళ్ళు కట్టుకుంటారు. అలా రాజధాని దానంతటా ఆర్గానిక్గా ఏర్పడుతుంది. ఆ ఏర్పాటుకు దోహదపడేటువంటి నిర్మాణాలు మాత్రమే నువ్వు చేస్తే చాలు. ప్రతి ఒక్కటి నువ్వే చేయక్కర్లా. నువ్వు బిల్డర్ కాదు, నువ్వు గవర్నమెంట్ బిల్డర్ అగ్రిమెంట్ చేసుకుని జనాల దగ్గర నుంచి భూములు తీసుకుంది. దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు నడిచినాయి. రెండోది, ఇప్పుడు టోటల్గా డెవలప్మెంట్ అంతా అమరావతి చుట్టూ తిప్పి విజయవాడకి కనీసం ఔటర్ రింగ్ రోడ్ కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. విజయవాడ, గుంటూరు 2 నగరాలని కూడా వాటి అభివృద్ధిని కుంటుపరిచి అమరావతి మీద కేంద్రీకరణ జరుపుతున్నారు అనే విమర్శ ఆల్రెడీ ఉంది లోకల్గా. ఇది ఒక ఎపిసోడ్ అయితే, ఈ భూమి సేకరించినటువంటి వాళ్ళు ఒక దశలో ఇచ్చారు స్వచ్ఛందంగా. అంటే కౌలు రైతులతో కంటే వీళ్ళతో బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వచ్చారు. అలాగే దీంతో పాటు ఆ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ క్యాస్ట్లు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అలా వెళ్ళినాయి భూములు. అది 3 పంటలు పండేటువంటి ప్రాంతం, కృష్ణానది పరివాహక ప్రాంతం. అక్కడ మంచి సాయిల్, అది అద్భుతమైనటువంటి పంటలు. ఇప్పటికీ అరటి తోటలు అవన్నీ బీభత్సంగా ఉంటాయి ఆ ప్రాంతంలో. అటువంటి ఏరియాలో రాజధాని నిర్మాణం ఏమిటి అని కూడా విమర్శలు వచ్చినాయి. నిజానికి కర్నూలు రాజధాని అని ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అప్పుడు కూడా మొదట ప్రతిపాదన విజయవాడ ప్రాంతం వచ్చినప్పుడు విజయవాడకి క్యాపిటల్ రాకుండా అడ్డుకున్నది విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి రైతులే. కారణం, ఇక్కడ పంటలు పండేటువంటి భూములన్నింటినీ సర్వనాశనం చేస్తారు రాజధాని పేరుతో అనే ఉద్దేశంతోనే ఆ రోజున కూడా ఆపారు. లేకపోతే విజయవాడ రాజధాని అయి ఉండేది అప్పుడే. అలాంటి సందర్భంలోనే ఇక్కడ 3 పంటలు పండేటువంటి భూములు ఎందుకు ఇస్తున్నారు అనే గొడవ జరిగింది. ఫైనల్గా వెళ్ళిపోయాయి భూములు. ఈ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి చాలా ప్రాంతాలలో అక్కడ రైతులు మేము పండించుకుంటున్నాం, కొన్ని ప్రాంతాలలో ల్యాండ్ లార్డ్సే ఉన్నారు భూముల్లో. దాంతో ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఊళ్ళకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మేం చెయ్యమని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా. మేము కదలము, మా ఇళ్ళు మా పొలాలు మేము వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. కరేడ్లో జరుగుతోంది అదే. వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వం గో బ్యాక్ అంటున్నారు. మేము మా భూములు ఇవ్వం, ఎందుకు ఇవ్వాలి, మీరు ఇవన్నీ తీసేసుకుని ఎవరినో పిలిచి అక్కడ ఏదో ఫ్యాక్టరీ అభివృద్ధి చేసి దానిలో మాకు షేర్ ఇవ్వటం, షేర్ కూడా ఏదో నామినల్గా ఉంటుంది, అది మాకేవో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇదంతా దుర్మార్గంగా ఉంది, మాకేమో అంతుపట్టడం లేదు. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు, మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు. మా భూములు ఎలా లాక్కుంటావో చూస్తామంటున్నారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా భూములు అడిగింది ప్రభుత్వం. ఇప్పుడు భూములు ఇవ్వకపోతే తంతామనే పరిస్థితికి ఎడుతోంది. అంటే బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితికి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తం అవుతోంది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు ముందుకు వెళ్ళటమా వెనక్కి వెళ్ళటమా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఉంది. జనరల్గా అయితే ఒక అడుగు ముందుకేసేసి కొట్టేసి లాక్కునే పరిస్థితే. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, ఇదేదో ప్రజలు స్వచ్ఛందంగా తమ భూములు తనకిస్తున్నారు అనేటువంటి పిక్చర్ జనాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉంది. ప్రజల మనసుల్లో ఏ నెరేటివ్ బిల్డ్ అవుతుంది అనేటువంటి ఒక బాధ ఉంది ఆయనకి. అందుకని ప్రస్తుతానికి ఆపండి అని చెప్పి హోల్డ్ చేసి నెమ్మదిగా ఆ ప్రాంతాలలో సభలో సమావేశాలు పెట్టి కన్విన్స్ చేసి ఆ తర్వాత ఏదో చేద్దాం అనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ప్రస్తుతానికి హోల్డ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఆ నిర్ణయానికి డ్రైవ్ చేసినటువంటి ప్రజల నిరసన అనే దాన్ని గుర్తించాలి. ఎందుకు ప్రజలు మరి ప్రజా రాజధాని అంటున్నారు అమరావతిని, మరి ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రజలు ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఒక కొత్త భాష మొదలైంది, కార్పొరేట్ సోషలిజం అనేది. కార్పొరేట్ సోషలిజం అనగా ఏమిటంటే, సమాజపు ఆస్తి అంతా ప్రజల ఆస్తిగా మార్చి ప్రజలు స్వచ్ఛందంగా పనిచేస్తూ వచ్చినటువంటి సంపదలో వాటా తీసుకోవటం సోషలిజం. ఇప్పుడు కార్పొరేట్లు ఏం చేస్తున్నాయంటే మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టేసి
ప్రతి మనిషికి ఎందుకు ఒక కుటుంబానికి నివాసం ఉండటానికి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ సరిపోతుంది కదా, ఒక 4 బెడ్రూమ్ సరిపోతుంది కదా, ఎందుకు 500, 700, 800 గజాల్లో ఇల్లు ఉండాలి, 1000 గజాలు 1200 గజాల్లో ఇల్లు ఎందుకు ఉండాలి? కొంతమందికి అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన విల్లాలు, కొంతమందికి అపార్ట్మెంట్లు, కొంతమందికి 2 బెడ్రూమ్లు, కొంతమందికి వారి స్థాయిని బట్టి వారికి ఇల్లు కేటాయించేస్తే అందులో పడి ఉంటారు. మిగిలిన టైం అంతా పని చేసుకోవటమే కదా, ఇంకా వాళ్ళకి భూములతో పనే ఉంది. భూములన్నీ కార్పొరేట్ పరం చేయండి. సమాజ పరం అనేది సోషలిస్ట్ నినాదం. కార్పొరేట్ సోషలిజంలో మీరు కార్పొరేట్లకు కట్టబెట్టండి, మీ భూములన్నీ స్వచ్ఛందంగా మాకు ఇచ్చేయండి, మీ ఉపాధి మీకు డబ్బులు మేము చూసుకుంటాం, మీకు ఇంకా బాధ్యత లేదు, మీరు మొత్తం కోల్పోతున్నామని బాధపడకండి, మొత్తం వదిలిపెట్టేసేయండి, వదిలిపెట్టేసి మీరు వ్యవస్థలో భాగస్తులు కండి అనేటువంటి ఒక కార్పొరేట్ సోషలిజం అనేటువంటి ఒక పదాన్ని ప్రపంచంలో ప్రచారం చేసి ప్రజలందరినీ నిరాస్తి పరులుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది ఇక్కడ కాదు, అనేక దేశాల్లో జరిగింది, ఇప్పుడు భారతదేశంలో జరుగుతోంది. ఈ కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ఇప్పుడు ప్రజలందరి ఆస్తులు గుంజుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇది నెమ్మదిగా అర్థమైంది ఇప్పుడు జనాలకు. మొదట ఆ రోజున చెప్తే ఎవరికి అర్థం కాల, ఇప్పుడు ఎక్కుతోంది. ఇప్పుడు ఎక్కి రోడ్ల మీదకి వస్తున్నారు. అడవుల్లో నుంచి ఆదివాసీల్ని బయటకు గెంటేసి అడవులన్నీ కార్పొరేటైజ్ చేయబోతున్నారు, కార్పొరేట్లో పెట్టబోతున్నారు. అంటే అది ఎక్కడో అడవుల్లో జరుగుతున్న గొడవ కదా, మనకేమిటి సంబంధం అనుకున్నారు. ఇప్పుడు అమరావతికి వచ్చింది. అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ని బూతులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? మమ్మల్ని మేము ఎందుకు వెళ్ళిపోవాలని నేను ఒక ఆవిడ టీవీల ముందుకు వచ్చి మాట్లాడేది. నేను ఇక్కడే పుట్టాను, మొత్తం మా ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మేము ఎలా వెళ్ళిపోతాం అంటుంది. కాబట్టి అగ్గి రాజుకుంది. కార్పొరేట్ సోషలిజానికి వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఈ సమాయత్తం అవటం అనేది అంటే తేనె పూసిన కత్తిలాగా పని జరుపుకోవాలి అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం దెబ్బతింది. ఇక్కడెక్కడో అత్యుత్సాహ ప్రదర్శన జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చేలాగా ఇచ్చి తీసుకునే వరకు మనం అలాగే ఉండాలి. తీసుకున్న తర్వాత కదా వాళ్ళకి సినిమా చూపించాల్సింది, తీసుకోక ముందే ఎవరో సినిమా చూపించారు. దానివలన ఇప్పుడు ప్రజలందరూ రివర్స్ అవుతున్నారనేటువంటి ఒక కోపంతో ఉన్నాడే. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అందుకని ప్రజా రాజధాని అమరావతి, అమరావతి రైతుల పరిరక్షణ, అమరావతిని రక్షించుకోవడం, ఇవన్నీ బూటకపు మాటలు. రాజధాని నిర్మాణం చేస్తాను అని ఆయన చెప్పడమే ఒక బూటకం. నిజానికి అమరావతి నిర్మాణం అనేది ఆర్గానిక్గా జరగాలంటే మీరు ప్రభుత్వ కార్యాలయాల వరకు అక్కడ నిర్మించి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు ఆ సచివాలయం తాత్కాలికం అంటున్నాడు, అది తాత్కాలికము పర్మనెంటు తేల్చాలి. ఒకవేళ పర్మనెంట్ అనే మాట అనేసి దానికి కావాల్సినటువంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ ఏవో చేస్తే సరిపోతుంది. నిర్మాణం బాగానే ఉంది, అక్కడ సచివాలయం బాగానే ఉంది, ఉన్న సచివాలయానికి మెరుగులు దిద్దేస్తే సరిపోతుంది. శాసనసభ బాగానే ఉంది, దానికి ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి దాన్ని పటిష్టపరిచేసి, హైకోర్టు ఆల్రెడీ పటిష్టంగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, చాలు. మీరు మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా తీసుకెళ్ళండి, ఒక కాంపౌండ్ నిర్మించండి. ఒక విస్తృతమైన కాంపౌండ్ ఏరియాలో ఇప్పుడు చెల్లాచెదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలన్నింటినీ వాటి కార్యాలయాలను తీసుకొచ్చి ఒక చోట పెట్టి వదిలేయండి. క్యాపిటల్ దానంతట అదే నిర్మాణం జరుపుకుంటుంది. మీకెందుకు గొడవ? మీరెందుకు ప్రజలతో బిల్డర్ అగ్రిమెంట్లు చేసుకోవాలి? మీరెందుకు పరిశ్రమలను ఇక్కడికి రమ్మని పిలవాలి? వాళ్ళకి ఇచ్చి ఊరికనే ఇస్తారా మీరు? ఈ ట్రాన్సాక్షన్లో మీకు మిగిలే డబ్బుల మీద ప్రపంచానికి అనుమానాలు ఉన్నాయి కదా. ఇన్ని వేల ఎకరాలు ధారాదత్తం చేస్తున్న ట్రాన్సాక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎన్ని వేల కోట్లు ముట్టబోతున్నాయి అనేది కదా ప్రశ్న, ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న. కాబట్టి ఈ చైతన్యం ప్రజల్లో మొదలైంది. మొదలవటం వల్లనే వాళ్ళు వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు, మేము భూములు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఈ పరిస్థితి ఇదే టైంలో నిన్న కర్ణాటకలో వచ్చినటువంటి నిర్ణయం, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది కూడా ప్రజల్ని కొంచెం ఒక లైట్ వెలిగించింది, ఒక దీపం చూపించింది. కాబట్టి నెమ్మదిగా కార్పొరేట్ సోషలిజానికి వ్యతిరేకంగా జనాలు మాట్లాడటం మొదలై
ఆ కదలిక చూసి భయపడుతున్నారు. ఎందుకు మెడికల్ క్లస్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సందిగ్ధావస్థలో పడిందంటే ఇక్కడ జరిగింది, సూర్యాపేటలో జరిగిందే, ఇతర ప్రాంతాల్లో జరిగిందే. ఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్మా క్లస్టర్ల నిర్మాణానికి ప్రజలు ఎలాగైతే ప్రతిఘటించారో అదే పద్ధతిలో ఇప్పుడు కరేడు ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మోహరించారు. దీన్ని ప్రజాయుద్ధంగా మలచి ప్రభుత్వాలని మెడలు వంచేటువంటి ప్రయత్నం కనుక కమ్యూనిస్ట్ పార్టీలు సీరియస్గా తీసుకుని చేయగలిగితే ఒక మోడల్గా నిలబడుతుంది. అంటే కార్పొరేట్ సోషలిజానికి ప్యారలల్గా ప్రజా సోషలిజం అనే దాన్ని ఒక కాన్సెప్ట్ని ఎమర్జ్ చేయగలిగితే డెఫినెట్గా ఒక ఊతం దొరుకుతుంది. కానీ అంత ఈజీ కాదు. రేపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఆ ప్రాంతంలో దింపి ప్రజల మీద తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కునే దిశగా చంద్రబాబు నాయుడు కదిలే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అక్కడ యుద్ధానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను. అందుకని కరేడ్ అనేది ఒక దిక్సూచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూసేకరణల పేరుతో ప్రభుత్వం ప్రజల మీద రైతుల మీద చేస్తున్న కార్పొరేట్ సోషలిస్ట్ దుర్మార్గాలని ప్రతిఘటించడానికి ఇప్పుడు అదొక టార్చ్ లైట్ లాగా పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకని కరేడు కేంద్రంగా, కరేడు రైతుల కేంద్రంగా ఈ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఒక మహోద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.